హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో లాస్ట్ సండే ఒక 3-4 డేస్ బ్యాక్ సండే కాకుండా అంతకుముందు సండే మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి. అనుకోకుండా వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, చిన్ననాటి ఫ్రెండ్ అనమాట. వాళ్ళు 10th వరకు చదువుకున్నారు. సో అందుకే అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజు బాగా ఫుల్గా వర్షం పడుతుంది. అప్పుడు ఒక 2-3 డేస్ వరుసగా వర్షాలు పడ్డాయి కదా, వర్షం పడుతుంది. సో మేము వెళ్ళలేము అనుకున్నాము. అనుకోకుండా కారులో వెళ్ళాల్సి వచ్చింది. సడన్గా వెళ్ళామన్నమాట. బాగా వర్షం పడుతుంది. ఓన్లీ మన షాద్నగర్ వరకే వర్షం పడుతుంది. అక్కడి నుంచి కొత్తూరు నుంచి అటు సైడ్ మొత్తం, ఇంకా సిటీ మొత్తం అసలు వర్షమే లేదు. జస్ట్ ఆ కొంచెం దాటిన తర్వాత బైపాస్ మీద అంతా యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది వాతావరణము. సో త్వరగానే బయలుదేరాం. 10:30కి బయలుదేరాం. అప్పటికప్పుడు అనుకున్నాం కదా, సో అందుకే కొంచెం టైం పట్టింది. అయినా సరే బాగా వర్షం పడుతుంది. అంత ఎక్కువగా ఏం పర్లేదు, మీడియంగా పడుతుంది. మేము కారులో వెళ్ళాం కదా, అంతేం అనిపించలేదు. ఈవెన్ కొత్తూరు దాటిన తర్వాత మాత్రం నార్మల్గానే ఉంది వెదర్ మాత్రం. జస్ట్ ఈ షాద్నగర్ నుంచి కొంచెం దాటిన వరకు మాత్రమే వర్షం పడుతుంది. ఇది షాద్నగర్ రైల్వే స్టేషన్ అండి. ఈ ఏరియా మొత్తం షాద్నగర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత చటాన్పల్లి. అక్కడి నుంచి బైపాస్ మీదుగా వెళ్ళాం. అక్కడి నుంచి ఓఆర్ఆర్ మీద వెళ్ళామండి. మేము వెళ్ళాల్సిన డెస్టినేషన్ సికింద్రాబాద్ కొంపల్లి అండి. ఓఆర్ఆర్ మీద అయితే ఆ రోజు అసలే సండే కదా, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది సిటీ లోపల నుంచి వెళ్ళాలంటే. సో అందుకే మేము ఓఆర్ఆర్ మీద కొంచెం డిస్టెన్స్ అయినా సరే ఓఆర్ఆర్ మీదగానే వెళ్ళామండి. కొంచెం లేట్ అయినా అంటే త్వరగా చేరుకోవచ్చు, అండ్ ఇంకొకటి ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు. కొంచెం డిస్టెన్స్ పెరిగినా సరే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవచ్చు అని మేము ఓఆర్ఆర్ మీదగా వెళ్ళామండి. చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. బయట అప్పటికప్పుడు ఎండ వస్తూ ఉంది, కానీ వ్యూ అయితే మాత్రం రోడ్డు సైడ్ అయినా ఎంత బాగుందో. ట్రాఫిక్ ఏం లేదు, హ్యాపీగా ఉంది. వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉంది. మేము త్వరగానే వెళ్ళామండి. 10:30కి ఇక్కడ షాద్నగర్లో స్టార్ట్ అయ్యాము. 12 కల్లా సికింద్రాబాద్ కొంపల్లి డెస్టినేషన్కి వెళ్ళామండి. అక్కడ ఒక హోటల్లో అక్కడికి వెళ్ళడానికి మాకు 12-12:15 వరకు అయ్యింది. చాలా ఫాస్ట్గా వెళ్ళామండి. అండ్ ఇంకొకటి, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా ట్రాఫిక్ జామ్ కూడా ఏం లేదు కాబట్టి హ్యాపీగా పీస్ఫుల్గా వెళ్ళామండి. జర్నీ అయితే చాలా బాగా సాగిందండి. అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ నేను ఈ వీడియోలో షేర్ చేస్తుంది ఎందుకంటే ఆ ఫంక్షన్లో జరిగిన కొన్ని ఇవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి నాకు బాగా నచ్చింది, ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో అందుకే అవి షేర్ చేసుకుందామని ఈరోజు మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, ఆ ఫంక్షన్లో జరిగిన కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. మేము చాలా వరకు త్వరగానే వెళ్ళాము, 12 కల్లా వెళ్ళాము. అండ్ ఇంకొకటి, వ్యూ చూడండి అసలు ఎంత బాగుందంటే, వాతావరణం కూడా చాలా బాగా ఉంది. అండ్ ఇంకొకటి, ట్రాఫిక్ లేదు కాబట్టి మేము చాలా బాగా వచ్చేసామండి చివరికి. చూడండి, ఇది మొత్తం సికింద్రాబాద్ కొంపల్లి ఏరియా అండి. చూడండి, అక్కడ ఒక హోటల్లో 5th ఫ్లోర్లో అండి. ఇక్కడ ఫంక్షను 5th ఫ్లోర్లో. అక్కడ కింద రిసెప్షన్ దగ్గర కనుక్కొని మేము వెళ్ళామండి 5th ఫ్లోర్కి. ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి. ఇది మొత్తం సికింద్రాబాద్ కొంపల్లి రోడ్డుకే ఉందండి. ఈ హోటల్ కూడా రోడ్డు వైపే ఉంది. చూడండి ఎంత బాగుందో. హోటల్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి చెప్పాలంటే. ఎందుకంటే మేము రాగానే అక్కడ కనుక్కొని 5th ఫ్లోర్లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంటర్ కాగానే చూడండి, అప్పటికే ఫోటోషూట్ స్టార్ట్ చేశారు. పాప హాఫ్ శారీ అను వాళ్ళ బాబు ధోతి ఇద్దరికి ఒకేసారి ఇచ్చారండి. ఇద్దరు ఒకేసారి ఫంక్షన్ చేశారు. చూడండి, శుభం హోటల్ అండి. హోటల్ శుభం. 5th ఫ్లోర్లోకి వచ్చాము. వచ్చిన తర్వాత వాళ్ళు స్నాక్స్ అవి పెట్టారు. మేము అవి తినేసి కొన్ని గేమ్స్ ఆడిచ్చారండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా కొన్ని గేమ్స్
ఇలాంటివి కండక్ట్ చేశారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా వచ్చిన వాళ్ళకి. సో అందుకే రాగానే పాప ఫోటోషూట్ అయిపోయిన తర్వాత పాపని ఒక 5 to 10 minutes కూర్చోబెట్టారు. జస్ట్ అమ్మాయి ఎంట్రన్స్ ఒక సాంగ్కి పర్ఫార్మెన్స్ చేసింది. తను నేర్చుకుంది అనుకుంటా మేబీ. చాలా బాగా చేసింది చాలా వరకు ఆమె ఎక్స్ప్రెషన్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి పాపం బాబు అయితే మాత్రం చిన్న బాబు అండి, అటు ఇటు చూస్తూ ఉన్నాడు. పాపం వాడికి ఏం తెలుసు, చిన్న బాబు కదా, ఒక 5-6 years ఉంటాయి అనుకుంటా మేబీ, చాలా చిన్న బాబు. పాప అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. డ్యాన్స్ కూడా బాగా వేసింది. అమ్మాయి బాగా నేర్చుకున్నట్లుంది మేబీ. చాలా బాగా ఫంక్షన్ అయితే బాగా జరిగిందండి. అండ్ ఇంకొకటి, ఈ ఫంక్షన్లో నేను మీకు ఇంకొకటి చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను, చివరి వరకు చూడండి. ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి పాప ఎంట్రన్స్ అండి, ఇది పాప బాబు ఇద్దరి ఎంట్రన్స్ అనమాట. ఈ విధంగా చేశారు. చాలా బాగా ఫంక్షన్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి, ఈ ఫంక్షన్లో మెయిన్ కంటెంట్ ఏంటంటే, ఏ ఫంక్షన్ చేసినా మనము ఏమంటారు భోజనాల గురించి మాట్లాడుకుంటాం కదా, ఈ రెసిపీస్ పెట్టారు, అన్ని పెట్టారు, ఇన్ని పెట్టారని. కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఐటమ్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కటి తినడానికి బాగున్నాయి. అండ్ ఇంకొకటి, ఫుడ్ మాత్రం ఇక్కడ ఎక్కడా వేస్ట్ చేయలేదండి. నాకు ఈ కాన్సెప్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అది మీతో షేర్ చేయడానికి ఈ వీడియో నేను షూట్ చేశాను. అండ్ ఇంకొకటి, నార్మల్గానే వీడియో షూట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నా, నా కాన్సెప్ట్ బాగా నచ్చింది. సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మనం పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తాము. నేను చాలా ఫంక్షన్లకు అటెండ్ అయ్యాను. కానీ ఫుడ్ వేస్టింగ్ అయితే, ఐటమ్స్ ఎక్కువ పెట్టి ఫుడ్ వేస్టింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ ఫంక్షన్లో గ్రాండ్గా చేశారు. అండ్ ఇంకొకటి, ఫుడ్ వేస్ట్ మాత్రం చేయలేదండి. తక్కువ ఐటమ్స్ పెట్టారు, కానీ ఏమంటారు, మనకి కావాల్సినంత వరకు పెడతారు. మనం ఎంత కావాలో అంత, ఎందుకు వేస్ట్ చేయటం. ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అందరూ ఫాలో అయితే చాలా బాగా. అండ్ ఇంకొకటి, మనం ఎవరికన్నా ఏమంటారు, ఈ ఫుడ్ లేని వాళ్ళకైనా, బయట ఉండే వాళ్ళకైనా ఈ ఫుడ్ డొనేషన్ కనుక చేసామంటే, ఇలాంటప్పుడు వాళ్ళు ఆ రోజు హ్యాపీగా తింటారండి. ఇలాంటి కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి, నేను అది చివరిలో షేర్ చేస్తాను, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. బాబు మాత్రం చూస్తా నవ్వుతూ ఉన్నాడు. అక్క తమ్ముడు, ఆ పాప పేరు శాన్వి, ఆ బాబు పేరు గ్రితీష్. చాలా బాగా ఎంజాయ్ చేసింది పాప కూడా ఆ ఫంక్షన్లో. అండ్ ఇంకొకటి, రిటర్న్ గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. అండ్ ఫంక్షన్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఫుడ్ అనమాట. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకుండా మాత్రం ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి, డెకరేషన్ కూడా బాగా చేశారు, చాలా గ్రాండ్గా. అండ్ ఇంకొకటి, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఏమి ఇచ్చారో నేను వీడియోలో చివర్లో షేర్ చేస్తాను, ఒక్కసారి చూడండి. అండ్ ఇంకొకటి, ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాను. కొంచెం అవి బాగుందని కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. అండ్ ఇంకొకటి, ఇక్కడ వీళ్ళు చేసిన కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఫంక్షన్ గుర్తుండే విధంగా వాళ్ళ పాప బాబు ఫోటో, అండ్ ఇంకొకటి వచ్చే ఫ్యామిలీ కానీ నార్మల్గా ఎవరైతే వస్తున్నారో ఫంక్షన్కి అటెండ్ అవుతున్నారో ప్రతి ఒక్కరు అక్కడ ఫోటో దిగొచ్చండి. ఎంట్రన్స్లోనే ఆ సెక్షన్ ఒకటి పెట్టారు. అది కూడా నాకు చాలా, ఆ కాన్సెప్ట్ అనేది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఏంటంటే, ఆ ఫోటోలు ఫ్రేమ్ అంటే ఆ ఫోటోకి వాళ్ళ పాప బాబు ఫొటోస్ ప్రింట్ చేసి శారీ ధోతి ఫంక్షన్ అని చెప్పేసి ఆ సెల్ నెంబర్ ఇచ్చేశారు. అండ్ ఇంకొకటి, అది మనము ఒకవేళ ఫొటోస్ అంటే మనము యాక్చువల్గా మనం టీవీ దగ్గర అలా లేకపోతే పెట్టుకుంటాం కదా, అది చూసినప్పుడల్లా ఆ ఫంక్షను లేకపోతే వాళ్ళు గుర్తొచ్చేలాగా పెట్టారండి. చాలా బాగా అనిపించింది. మేము త్వరగానే 3 కల్లా భోజనం చేసి రిటర్న్ అయ్యేటప్పుడు సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ మీదుగా వచ్చామండి. చూడండి, ఫోటో ఫ్రేమ్ అన్నాను కదా, ఈ ఫోటో ఫ్రేమ్లో ఆ పాప బాబు
ఫోటో ఉండేలాగా ఆ పక్కన బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకు నచ్చింది ఏదన్నా ఆ ఫోటో, వాళ్ళ పాప వాళ్ళ బాబు. చూడండి, శారీ ధోతి సెరమనీ ఆఫ్ శ్రీ శాన్వి అండ్ గ్రితీష్ చంద్ర. చాలా బాగా అనిపించింది ఈ కాన్సెప్ట్ కూడా. వెనక సైడ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మనకి ఏది కావాలో అది చేంజ్ చేసేసి వెంటనే గ్రాఫిక్స్ కదా, అది ప్రింట్ తీసేసి మనకి ఒక 2-3 మినిట్స్లో ఇస్తారు ఆ ఫోటో. మా ఫ్యామిలీ మొత్తము, మా బాబు ఇలా ఫొటోస్ దిగామండి. చాలా ఈ కాన్సెప్ట్ నాకు అండ్ ఫుడ్ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. వీలైతే ప్రతి ఒక్కరూ చాలా వరకు పాటిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుడ్ వేస్టింగ్ ఎన్ని ఫంక్షన్లో నేను చూశాను, కానీ ఈ ఫంక్షన్లో నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. ఫుడ్ వేస్ట్ కాకుండా అలా చేయడం అనేది అది చాలా వరకు సాధ్యం కాదు. రిటర్న్ గిఫ్ట్ అండి, చూడండి రిటర్న్ గిఫ్ట్ కూడా తాంబూలమను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది హాట్ బాక్స్ అండి, చూడండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా నా కుకింగ్ వీడియోస్ కూడా చూసి మీరు నా కుకింగ్ వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.